వెల్కమ్ బ్యాక్. టీడీపీ తొలి జాబితాలో ఒకేసారి 126 అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు మిగిలిన 49 స్థానాలను పెండింగ్ లో పెట్టారు. ఇందులో అత్యధికంగా అనంతపురంలో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. అనంతపురం సిటీ, తాడిపత్రి, ఉరవకొండ, రాయదుర్గం, మడకసిర, గుంతకల్లు, కళ్యాణదుర్గం, సింగనమల, కదిరి నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరు అనేది తెలిసేందుకు మరికొంత సమయం పడుతుంది. 6 అసెంబ్లీ సెగ్మెంట్లు పెండింగ్ తో చిత్తూరు జిల్లా 2వ స్థానంలో ఉంది. ఇక శ్రీకాకుళం జిల్లాలో ఒక పాలకొండను మినహాయించి అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు. విజయనగరంలో 7 స్థానాలు ఖరారు చేయగా నెల్లిమర్ల, విజయనగరం నియోజకవర్గాలు పెండింగ్ లో ఉన్నాయి. విశాఖలో 10 చోట్ల అభ్యర్థులను ప్రకటించిన బాబు భీమిలి, గాజువాక, చోడవరం, మాడుగుల, పెందుర్తి స్థానాలను వెల్లడించలేదు. తూర్పుగోదావరి జిల్లాలో 16 చోట్ల ప్రకటించగా పిఠాపురం, అమలాపురం, రంపచోడవరంలో మాత్రం అభ్యర్థుల పేర్లు తేల్చలేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో 11 నియోజకవర్గాల్లో పోటీదారుల వివరాలు వెల్లడించారు. అయితే నిడదవోలు, నరసాపురం, ఉంగుటూరు, పోలవరం స్థానాల్లో సస్పెన్స్ కొనసాగుతోంది. కృష్ణా జిల్లాలో 14 మంది అభ్యర్థుల పేర్లు వెల్లడించిన టీడీపీ అధినేత పెడన, పామర్రు ఆశావహులకు నిరాశ మిగిల్చారు. మొదటి విడత జాబితాలో ఈ స్థానాలు లేవు. గుంటూరులో కూడా 14 నియోజకవర్గాల్లో టీడీపీ లిస్టు వెల్లడించిన బాబు బాపట్ల, నరసరావుపేట, మాచర్ల స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. ఒంగోలులో దర్శి, కనిగిరి నియోజకవర్గాల్లో మినహాయించి మిగతా 10 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను నిలిపారు చంద్రబాబు. నెల్లూరు జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా 6 చోట్ల అభ్యర్థులను ప్రకటించి మిగతా 4 నియోజకవర్గాలను పెండింగ్ లో ఉంచారు. అందులో వెంకటగిరి, కావలి, ఉదయగిరి, సూళ్లూరుపేట సెగ్మెంట్లు ఉన్నాయి. చిత్తూరులోని 14 నియోజకవర్గాల్లో 8 మాత్రమే మొదటి విడతలో ప్రకటించారు. మిగతా 6 అసెంబ్లీ స్థానాలైన చిత్తూరు, మదనపల్లె, పూతలపట్టు, సత్యవేడు, తంబళ్లపల్లి, గంగాధర, నెల్లూరులో అభ్యర్థులపై స్పష్టత రావాల్సి ఉంది. కర్నూలులో 14 సెగ్మెంట్లలో 9 ప్రకటించిన చంద్రబాబు బనగానపల్లె, నంద్యాల, కర్నూలు అర్బన్, నందికొట్కూరు, కోడుమూరు స్థానాలను పెండింగ్ లో ఉంచారు టీడీపీ అధినేత. కడప జిల్లాలో 3 నియోజకవర్గాల్లో సస్పెన్స్ కొనసాగుతోంది. రైల్వే కోడూరు, కడప, ప్రొద్దుటూరు నియోజకవర్గాలకు తొలి జాబితాలో చోటు కల్పించలేదు.